ఢిల్లీలో భారీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల ఆపరేషన్ వేల కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. ఇంత భారీ ఆపరేషన్ కోసం టెర్రర్ డాక్టర్స్ పక్కాగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే వేల మంది ప్రాణాలు తీయడానికి దారుణమైన ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు. ఢిల్లీలో పేలిన I-20 కార్ డ్రైవ్ చేసింది ఉమర్ నబీ అనే డాక్టర్. ఇతని సహచరులు మజ్మిల్ షకీల్, షాహిద్ సాయిద్ అలానే ఎన్క్రిప్టెడ్ చాటింగ్ యాప్ల ద్వారా రహస్యంగా మాట్లాడుకునేవాళ్ళట. ఈమెయిల్ సెండ్ చేస్తే అందులో ఉన్న టెక్స్ట్ లో టెర్రర్ రిలేటెడ్ కంటెంట్ ని గూగుల్ వంటి కంపెనీలు గుర్తిస్తాయి. ఈ సమాచారం పోలీసులకు చేరవేస్తారు. అందుకే టెర్రర్ డాక్టర్స్ మెయిల్స్ సెండ్ చేయకుండా డెడ్ ట్రాప్ టెక్నిక్ వాడారట. ఈ పద్ధతిలో అందరూ ఒకే మెయిల్ ఐడితో లాగిన్ అవుతారు. వీరిలో ఒకరు మెయిల్ కంపోజ్ చేసి డ్రాఫ్ట్స్ లో సేవ్ చేస్తారు. సేవ్ అయిన మెయిల్ ని గ్రూప్ లోని ఇతర సభ్యులు ఓపెన్ చేసి చదువుకుంటారు. ఈ విధంగా టెక్ కంపెనీల ఏఐకి కూడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీళ్లకు పేలుడు పదార్థాలు సరఫరా చేసే గ్రూప్ లోని వ్యక్తి కశ్మీర్ లో దొరకడంతో ఉగ్ర ముఠా గుట్టు బయటపడింది. మజ్మిల్ షకీల్, షాహిద్ సయీద్ల అరెస్ట్ తో కంగారు పడిన ఉమర్ నబీ తన దగ్గర ఉన్న పేలుడు పదార్థాలను తీసుకుని ఎర్రకోట వద్ద పేల్చేశాడు. పోలీసుల అప్రమత్తతో ఇలాంటి వందల బాంబు పేలుళ్లు జరగకుండా ఆపగలిగారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా నడిచిన ఈ టెర్రర్ గ్రూప్ లో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.